హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రెండు తెలుగు రాష్ట్రాలను సంచలనంగా మారినటువంటి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మన జానీ మాస్టర్కు సంబంధించి మరొక అప్డేట్ని అయితే ఆయన రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను అయితే వెల్లడించడం జరిగింది పోలీసులు. ఇక ఆయన కోసం మనకు గత వారం రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టినటువంటి ఎస్ఓటి అంటే మనకు నార్సింగ్ పోలీసులు ఆయన్ను నిన్నటి రోజున మనకు గోవాలో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక గోవాలో అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు ఉదయం అయితే ఆయన్ను హైదరాబాద్కు తీసుకొచ్చి చంచల్గూడ జైల్లో అయితే ఆయన్ను పెట్టడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే విచారణ చేపట్టి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలైతే వెల్లడించడం జరిగింది. ఇక్కడ జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నారని కూడా పోలీసులు అయితే ఇక్కడ మనకు కన్ఫర్మ్ అయితే చేశారనమాట. ఇక పూర్తి సమాచారం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక వివరాలు చూస్తే ఇక్కడ విత్ ప్రూఫ్తో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు అయితే వెలుగు చూశాయి. అత్యాచార ఆరోపణలతో చంచల్గూడ జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను పోలీసులు పొందుపరిచారు. 2019లో దురుద్దేశంతోనే బాధితురాలని అసిస్టెంట్గా చేర్చుకున్నారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో ఆమెపై అత్యాచారం చేశారు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్ళు. గత 4 ఏళ్లలో పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు అనే నేరాన్ని జానీ అంగీకరించారని పోలీసులు అయితే రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక్కడ చూసారా, మనకు జానీ మాస్టరే ఒప్పుకున్నట్లు ఇక్కడ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికే ఆయన్ను జనసేన పార్టీ నుంచి కూడా పార్టీ అయితే తాత్కాలికంగా మనకు సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మనకు సినీ నిర్మాత కళ్యాణ్ గారు కూడా దీనిపైన అయితే స్పందించడం జరిగింది. బాధితురాలు ముందుగా సినీ ఇండస్ట్రీని సంప్రదించి ఇక్కడ న్యాయం జరగకపోతే తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది. ఇక ఇప్పటికే చాలామంది కూడా జానీ మాస్టర్ పైన అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక కీలక విషయాలు అయితే వెలుగు చూశాయన్నమాట. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నట్లు కూడా నేరాన్ని జానీని అంగీకరించారని కూడా ఇక్కడ మన పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. ఇక దీనిపైన ఎవరు ఎలా స్పందిస్తారు, సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం మనం చూడాలి. కాబట్టి ప్రస్తుతానికైతే జానీ మాస్టర్కు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇదనమాట. మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన సినీ ఇండస్ట్రీకి సంబంధించి విత్ జెన్యూన్ న్యూస్ అండి. మీకు ప్రూఫ్తో కూడా ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.